January 2026, US Embassy in India issued multiple warnings to visa holders and students and టూరిజం మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళు, అంటే B1 అండ్ B2 వీసా వాళ్ళు, స్ట్రిక్ట్ లీగల్ కంప్లైంట్స్ వార్నింగ్స్. సో అది కొత్త ఏముంది, ఎప్పుడు చెప్పేదే కదా అంటే అఫ్కోర్స్ కొత్త ఏమీ లేదు, ఎప్పుడూ చెప్పేదే. బట్ ఎవ్రీ ఇయర్ కూడా, అంటే జనవరి 2026 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంకా ఇష్యూస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్స్ ఎలా ఉండాలి అండ్ విజిటర్స్ ఎలా ఉండాలి అండ్ వీసా హోల్డర్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు డేటా అది ఎప్పుడు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఎస్పెషల్లీ ఈసారి ఏంటంటే స్టూడెంట్స్కి అండ్ విజిటర్ వీసా మీద వచ్చే వాళ్ళకి, లాస్ట్ టైం వీసా హోల్డర్స్కి, అది కూడా మనం చెప్పుకున్నాం ఆ వీడియో కూడా. సో ఇంకా ఇది కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకా ఫస్ట్ తిని లీగల్ కంప్లైంట్స్ వార్నింగ్స్. యుఎస్ఏ లాకి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అండ్ హిట్ అండ్ రన్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఏదైనా దొంగతనాలు చేయడం కానివ్వండి, అంటే ఆ లాకి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ యొక్క వీసాలను రివోక్ చేయడము, ఫ్యూచర్లో వాళ్ళని పర్మనెంట్గా యూఎస్ఏకి రాకుండా చేయడము అండ్ డిపోర్ట్ చేయడం, ఇలాంటివి చేస్తాము అని చెప్పేసి. సో ఇంకా కామన్గా చిన్న చిన్నవి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి అండ్ హిట్ అండ్ రన్ ఇలాంటివి ఏదైనా ఉంటే వీసా రివోకేషన్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. అండ్ మైనర్ పిల్లలతోటి మిస్బిహేవ్ చేయడం కానివ్వండి, వాళ్ళు మెసేజెస్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయడం, అలాంటివి. ఒక్కొక్కసారి ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి పోలీసులే ఎవరు ఎలా ఉన్నారు అని చెప్పి టెస్ట్ చేయడానికి వాళ్ళ నుంచి మెయిల్స్, మెసేజెస్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎవరో మెసేజ్ చేశారు కదా అని చెప్పేసి మీరు అలర్ట్ అవ్వడం అండ్ వాటికి రిప్లైస్ ఇవ్వడం అలాంటివి చేయొద్దు. అదేంటి ఫస్ట్ అక్కడి నుంచే కదా ఇనిషియేషన్ స్టార్ట్ అయింది, ఆ తర్వాతే కదా మేము స్టార్ట్ చేసామంటే అలా కుదరదు. అసలు మీరు ఎలా ఉన్నారు, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు అని తెలుసుకునే రైట్స్ అమెరికన్ గవర్నమెంట్కి ఉంటుంది అని చెప్పేసి ఆ లాలోనే ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 1 ఇయర్ బ్యాక్ సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి ఎదురైంది. ఫస్ట్ అక్కడి నుంచే కదా స్టార్ట్ చేసిందంటే అలా కుదరదు. ఫస్ట్ నువ్వు ఎలా ఉన్నావు, నీ ఇంటెన్షన్ ఏంటి తెలుసుకునేటటువంటి రైట్స్ వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి ఒక పోలీస్ వాళ్ళే అలా మెసేజ్ చేస్తే వీళ్ళు యాక్టివ్ అవ్వడం అలా జరిగిందిలేండి లాస్ట్ ఇయర్ కానీ. సో అలాంటివి కూడా ఎక్కువగా చూసుకోవాలి. ఇలాంటివి ఏది జరిగినా కూడా కంప్లీట్గా మీ వీసాలను బ్యాన్ చేయడం, ఫ్యూచర్లో మిమ్మల్ని యూఎస్ఏకి రాకుండా చేస్తాము అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళేది అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఆ స్టేటస్ అని చెప్పేసి, రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వడం అండ్ విత్ ఇన్ 90 డేస్లోనే ఓపీటీ దానికి అప్లై చేయడం ఉంటుంది కదా, సో అది కూడా ప్రాపర్గా టైం టు టైం ఉండాలి అని చెప్పేసి. అండ్ అన్ఆథరైజ్డ్ వర్క్, అదే బయట ఇల్లీగల్ ఎలాంటి వర్క్స్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఉన్నటువంటి రూల్సే లేండి కానీ. సో ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అని చెప్పేసి. సో న్యూ అంటే 2026 స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తున్నారు అనుకోవచ్చు మనం, అంత బ్యాక్ ఎండ్లో ఉన్నది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికే యూఎస్ఏకి వచ్చేటటువంటి స్టూడెంట్స్ సంఖ్య చాలా వరకు తగ్గింది. 17% టు 20% వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి కూడా రావడం తగ్గిందంట. బట్ అందరు ఇంకా ఇలానే ఉంటుంది అనుకుంటున్నారు కానీ అలా ఏమీ ఉండదు. ఓన్లీ ఇప్పుడే కదా అంటే న్యూగా చాలా రూల్స్ వస్తుండడము, చాలా కూడా స్ట్రిక్ట్ చేయడం వలన అలా అనిపిస్తుంది కానీ ఒక 1 ఇయర్ దాటితే డబల్ మెంబర్స్ మళ్ళీ యూఎస్ఏకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇప్పుడు 100కి అలాంటివి కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి విత్ ఇన్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు అంటే స్టూడెంట్స్ సంఖ్య ఇంకొంచెం ఎక్కువగానే పెరుగుతుంది. చాలామంది తగ్గింది ఇంకా తగ్గుతారు అనుకుంటున్నారు. బట్ ఈ ఇయర్ తగ్గినా కూడా ఫ్యూచర్లో మాత్రం ఇంకా స్టూడెంట్స్ సంఖ్య చాలా వరకు పెరుగుతుంది. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే యూఎస్ఏలో మాస్టర్స్ చేసాము, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇక్కడ, ఇంకా ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇంకా మాకేంటి అనుకుంటున్నారు. అలా ఉండదు. యూఎస్ఏ మాస్టర్స్ చేసినంత మాత్రాన అండ్ యూఎస్ఏలో ఒక 2 ఇయర్స్ వర్క్ చేస్తే అది యూఎస్ఏలో ఉన్నంత వరకు మాత్రమే. మళ్ళీ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియా ప్రాబబిలిటీస్ని బేస్ చేస్తూనే ఉంటుంది. నువ్వు 2 సంవత్సరాలు యూఎస్ఏలో వర్క్ చేసినప్పుడు యూఎస్ఏలో మాకు అంత శాలరీ వచ్చింది కదా అని ఇండియాలో అంటే కుదరదు. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌కి అక్కడ 50,000 ఇస్తున్నది ఆ కంపెనీ, మీకు 50,000 ఇస్తది, 30,000 ఇస్తే 30,000 ఇస్తది. సో ఇక్కడి ఈ డిగ్రీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఈ వర్క్ మీరు అసలు ఇండియాకి వెళ్ళాక చాలా వరకు వర్కౌట్ అవ్వదు. అది రియాలిటీ. చాలామంది ఏంటంటే ఇంక మేము మాస్టర్స్ చేసాం కదా యూఎస్ఏలో, ఇండియాకి వెళ్ళిపోయాక ఫ్యూచర్ సూపర్ అనుకుంటే అసలు ఇక్కడ మాస్టర్స్ ఇండియాకి అసలు మీరు జాబ్‌కి వెళ్ళినా, జాబ్స్ అప్లై చేసినా కూడా అసలు అవి పట్టించుకోరు. నేను దీని మీద ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను. సో అండ్ ఇంకా ఇక్కడికి వస్తే యూఎస్ వీసా అనేది ప్రివిలేజ్ మాత్రమే, అది రైట్ కాదు అని చెప్పేసి. అంటే ఎన్ని సార్లైనా కూడా మీ యొక్క వీసాలను రీచెక్ చేస్తూ ఉంటది అండ్ ఎన్ని సార్లైనా కూడా స్క్రీనింగ్ చేస్తూనే ఉంటారు మీ వీసాలని. యూఎస్ వీసా వచ్చిందంటే అది రైట్ లాగా మీరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి. అండ్ మ్యాండేటరీగా సోషల్ మీడియా పెట్టిండ్రు.
అదే ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ అయింది కదా! ఎవరైతే వీసా హోల్డర్స్ అదే H1, H4 వాళ్ళకి అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎఫ్ వీసా, జే వీసా, ఎం వీసా వాళ్ళకి ఈ సోషల్ మీడియా పెట్టింది కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో అందులోపల కూడా మీరు చాలా వరకు క్లియర్‌గా ఉండాలి. సో పబ్లిక్‌గా పెట్టుకోవాలి. బ్యాక్ ఎండ్ లోపల అన్నెసెసరీ డేటా ఏది కూడా ఉండకూడదు. అలాంటిది ఏదైనా కనిపించినట్లయితే మీరు ఈ వీసాలు ఇవ్వడం కుదరదు. ఇన్ కేస్ ఆ వీసాలు ఉన్నా కూడా వాటిని క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు న్యూగా ఇంకోటి స్టార్ట్ అయింది కదా! మీరు యూఎస్ఏలోకి వచ్చేటప్పుడు కానియండి, యూఎస్ఏ బయటికి వెళ్ళేటప్పుడు కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు. బయోమెట్రిక్ స్క్రీనింగ్ అది డిసెంబర్‌లో స్టార్ట్ అయింది. సో, దాని మీద కూడా కొంచెం గట్టి నిఘా పెట్టారు అని చెప్పేసి. అంటే యూఎస్ఏలో ఉన్నన్ని రోజులు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ మీద ఏదైనా అంటే కొంతమంది ఏంటంటే యూఎస్ఏకి వచ్చేటప్పుడు లీగల్‌గా వస్తారు. అండ్ ఇక్కడ కొంచెం ఎక్కువ రోజులు ఓవర్ స్టే చేసినా ఇదంతా జరిగినా కూడా ఓన్లీ కూడా ఎయిర్‌లైన్స్ వాళ్ళే యూఎస్ గవర్నమెంట్‌కి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే ప్రాపర్‌గా అసలు యూఎస్ఏలో ఉన్నన్ని రోజులు వీళ్ళు ఎలా ఉన్నారో తెలియట్లేదు కాబట్టి ఎంట్రీతో పాటు ఎగ్జిట్‌గా వెళ్ళేటప్పుడు కూడా న్యూ రూల్స్ తీసుకొనొచ్చారు. అందులోపల మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లుగా కనిపించినా కూడా ఆల్మోస్ట్ ఏదైనా కూడా రికార్డులలో ఉంటది కదా! బ్యాక్ ఎండ్. సో, వాటిని బేస్ చేసుకొని ఏది జరిగినా కూడా ఫ్యూచర్‌లో మీకు డిపోర్టేషన్స్ యూఎస్ఏకి రానియకుండా చేయడం అయితే తప్పదు కాబట్టి మీరు యూఎస్ఏలో ఉన్నన్ని రోజులు ఆ లాస్ట్‌ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి. అండ్ ఫేక్‌గా డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, ఫేక్‌గా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లుగా చూపెట్టడము, అండ్ యూఎస్ఏలో వర్క్ చేయకున్నా కూడా పే రోల్స్ జనరేట్ చేసుకోవడం అండ్ ఇలాంటి బ్యాక్ ఎండ్ అదంతా నేను బ్రీఫ్‌గా చెప్పను. మీకు తెలుస్తది అదంతా కూడా ఎలా ఉంటదో. సో, అలాంటివి కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏవైతే రెడ్ లిస్ట్ కన్సల్టెన్సీస్ ఉంటాయో అందులోపల కొంచెము దూరంగా ఉండండి. అండ్ అందులోపల ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా అందులో నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ ఫెడరల్ స్టేట్ లాకి కానియండి, ఈవెన్ యూనివర్సిటీస్ ఏవైతే లాస్ ఉంటాయో వాటిని మీరంతా ఫాలో అవ్వకపోయినా కూడా మీకు డిపోర్టేషన్స్, వీసా రివోకేషన్స్ అయితే తప్పవు అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే టూరిజం వీసా మీద వస్తుంటారో అదే బీ1, బీ2 వీసాలు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు కూడా యూఎస్ఏకి వచ్చి ఎప్పుడైతే వెళ్ళిపోవాలో ఆ కరెక్ట్ టైంని ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇది న్యూగా కూడా స్టార్ట్ అయింది కదా! ఎగ్జిట్‌గా వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకి కూడా బయోమెట్రిక్స్ అండ్ ఈ బయోమెట్రిక్స్ అనేది నాన్ యూఎస్ సిటిజన్స్ అందరికీ కూడా అంటే ఎవరైతే యూఎస్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి కాకుండా ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి అందరికీ కూడా ఆ బయోమెట్రిక్స్ అయితే అప్లై అవుతది. అంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా. సో, అప్పుడు మీరు డిలే చేసిన అంటే యూఎస్ఏలో 3 డేస్ ఎక్స్ట్రా‌గా ఉన్నా కూడా దానికి గట్టి పెనాల్టీ పడడం అండ్ మీ వీసాలకే ఇష్యూస్ అవ్వడం జరుగుతది కాబట్టి సో, టూరిజం వీసా మీద పేరెంట్స్ ఎవరైనా వచ్చుంటే టైంకి ఇంకా ఇండియాకెళ్ళిపోవాలి. అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూఎస్ఏలో జాబ్స్ చేద్దాం అనుకోవడం కానియండి, యూఎస్ఏలో ఖాళీగా ఉండడం ఎందుకు, డాలర్స్ సంపాదించుకోవచ్చు ఉన్నన్ని రోజులు. వాళ్ళ ఇంట్లో పని చేస్తాము, వీళ్ళ ఇంట్లో పని చేస్తాము, ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి. సో, ఇలాంటివి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. నాతో ఒకప్పుడు ఒకరు కంటిన్యూ‌గా మెసేజ్ చేస్తూ ఉండేవాళ్ళు నా కామెంట్స్ కింద. యూఎస్ఏలో ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి. మేము యూఎస్ఏకి వచ్చాము అని చెప్పేసి. వాళ్ళు నిజంగానా లేకపోతే కావాలని కామెంట్ చేస్తున్నారో తెలీదు కానీ, నేను రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉన్నా కూడా అలాంటివి మానుకోవడం. అండ్ అలా జైలుకి వెళ్లి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా యూఎస్ఏలో వీసా హోల్డర్స్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో వాళ్ళకి కూడా అలాంటి ట్రీట్మెంటే ఉంటుంది. సో, ప్రతి దాంట్లోపల గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా అన్ని రూల్స్ అనేది అప్లై అవుతుంది. వాళ్ళు కూడా యూఎస్ సిటిజన్స్ అయ్యేంత వరకు వాళ్ళకి కూడా ప్రతి రూల్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. సో, ఇంక ఇది పెద్దగా న్యూ రూలు, వార్నింగ్స్ అలాంటివి ఏవి కాదు గానీ జస్ట్ వాళ్ళు ఇష్యూడ్ వార్నింగ్ అని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా అమెరికాలో ఎప్పటినుంచో ఉన్నటువంటి లాస్. సో, వీటిని ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. ఈవెన్ ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉండేవి. అప్పుడు కూడా ఈ లాస్ అన్నీ ఫాలో అవ్వాలని చెప్పేసి. అప్పుడు కూడా ఇలాంటివి విన్నా కూడా చెప్పా కదా! సోషల్ మీడియా అనేది అంత అలర్ట్‌గా లేదప్పుడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ అలర్ట్‌గా ఉండడం వల్ల ప్రతీది కూడా కొంచెం ఎక్కువ డ్రాగ్ చేయడం, ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో, అంతే ఇంకా ఎప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అలాంటివే. సో, స్పీడింగ్ టికెట్స్, కార్‌లో స్పీడ్‌గా వెళ్ళడం. సో, ఇలాంటివి కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండండి. సో, ఇంకింతే అండి ఈ వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.